Hello Andy, I'm Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇన్ కేస్ కోవిడ్ వచ్చింది అంటే మనకి ఏమేమి అవుతాయి, మనం దేంతో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమవుతే భయపడాలి అనేటివి తెలుసుకుందాము. సో ముందు ఇప్పుడు అంత సివియర్గా లేవు సిమ్టమ్స్ ఇప్పుడు వచ్చే కోవిడ్తో. బట్ జస్ట్ ఇన్ కేస్ యూ హ్యావ్ టు నో వాట్ యూ మైట్ హ్యావ్ టు గో త్రూ. సో ఎక్స్ట్రా కాషియస్గా ఉంటారు. సో లాస్ట్ టైం వెన్ దెర్ వాజ్ అ కోవిడ్ అవుట్ బ్రేక్ చాలా స్టడీస్ చేశారు. సో దాంట్లో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చినప్పుడు ఏమేం వచ్చాయో అనేటిది మనకి కొన్ని స్టడీస్లో తెలిపారనమాట. సో దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీఎక్లాంప్సియా, అంటే మనకి బీపీ ఎక్కువగా అయిపోవడము, అన్కంట్రోల్డ్ బీపీ అయిపోయి మనకి ఏంటంటే కళ్ళు మస్కవ్వడము అవన్నీ అవ్వడము స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ ప్రీఎక్లాంప్సియా. నెక్స్ట్ డయాబెటీస్ రావడం, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ కోవిడ్ ట్రీట్మెంట్ ఆర్ కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళకి డయాబెటీస్ అనేది రావడం జరిగింది. ఇది కోవిడ్ వచ్చిన వాళ్ళకి, ఉమెన్కి. నెక్స్ట్ ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీస్ అంటే మనకి నెల నిండక ముందే డెలివరీ అయిపోవడం. ఇది ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా అవుతుంది. సో వెన్ కోవిడ్ ఉన్నప్పుడు ఫీవర్, ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ప్రీటర్మ్ డెలివరీస్ అనేటివి చూసాము. నెక్స్ట్ ఇవన్నీ ప్రైమరీ. సో సెకండరీగా అంటే ఇవి కాకుండా ఏమేమి వచ్చాయి అంటే కోరియోఅమ్నినైటిస్, అంటే మీ ఉమ్మ నీరుకి ఇన్ఫెక్షన్ రావడము, ఉమ్మ నీరులో ఇన్ఫెక్షన్ ఉండడం జరిగింది. అవి తెలిసాయి, అవి కనిపించాయి అనమాట కోవిడ్ వచ్చిన ఉమెన్లో. నెక్స్ట్ ఏంటంటే మెకానికల్ వెంటిలేషన్ అవసరం పడింది. ఆల్రెడీ ఇది రెస్పిరేటరీ డిజీజ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ప్రెగ్నెంట్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది చూసాం అప్పుడు సివియర్గా వచ్చినప్పుడు. సో ఈవెన్ యూర్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా ఫాస్ట్గా డిటోరియేట్ అవ్వడం జరిగింది. సో మెకానికల్ వెంటిలేషన్ అనేది అవసరం పడింది. IUGR అంటాము, అంటే బేబీకి తగిన న్యూట్రియంట్స్ అనేటివి అందకుండా బేబీ గ్రోత్ అనేది స్టంట్ అయిపోయి చిన్న బేబీస్ పుట్టడం అనేటివి జరిగింది. సిజేరియన్ సెక్షన్ డెలివరీస్ అనేటివి ఎక్కువ అయిపోయాయి ఆ టైంలో, కోవిడ్ వచ్చిన టైంలో. బేబీస్కి ఎఫెక్ట్ అవ్వడం ఎంతో తెలియదు, కానీ బికాస్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీస్, బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, NICU అడ్మిషన్స్ అనేటివి చాలా ఉన్నాయి అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు. అంటే కోవిడ్ వచ్చిన మదర్స్కి, బేబీస్కి కూడా కొంచెం మనకి న్యూట్రియంట్స్ అనేటివి అందకుండా వాళ్ళకి NICU అడ్మిషన్స్ అనేటివి ఎక్కువ అయ్యాయి. అండ్ ప్రీనేటల్ డెత్స్ కూడా చాలా ఎక్కువగా చూసాము. ఈవెన్ బేబీ స్టిల్ బర్త్స్, అంటే బేబీ లోపల చనిపోయి పుట్టడం లాంటివి కూడా చూసాము. సో ఇవన్నీ కోవిడ్ వచ్చిన మదర్స్లో ఇవన్నీ చాలా చూసామన్నమాట. బట్ నౌ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ ఆల్రెడీ. సో మీకు కోవిడ్ లైక్ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. మీకు ఆల్రెడీ తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు వచ్చాయి, మనకి హైపర్ టెన్షన్ ఎందుకు వచ్చింది, మెకానికల్ వెంటిలేషన్ ఎందుకు అవసరం పడింది, ప్రీటర్మ్ డెలివరీస్ ఎందుకు అయ్యాయి అంటే, ఫస్ట్ బీపీ వచ్చేకి దేనికైతే కారణాలు ఉంటాయో కోవిడ్ వచ్చినప్పుడు మదర్స్కి కూడా ఆ మెకానిజం అనేటిది సేమ్ జరిగింది. సో అది జరగడం వలన, ఇంకా ప్రెగ్నెంట్ ఉండడం వలన ప్రీఎక్లాంప్సియా అనేటిది వచ్చింది. ఇన్ఫెక్షన్స్, ప్రీటర్మ్ డెలివరీస్ ఎందుకు అయ్యాయి, ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, మనకి ఈవెన్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, UTIs ఉన్నా కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అనేటివి చాలా కామన్. సో కోవిడ్ ఉన్నప్పుడు ఇలా స్ట్రెస్తో ప్రీటర్మ్ డెలివరీస్ అండ్ ద మెకానిజం ఇన్వాల్వింగ్ అరౌండ్ ద కోరియోఅమ్నినైటిస్, ఇవన్నిటికీ దానివల్ల ప్రీటర్మ్ డెలివరీస్ జరిగాయి. సిజేరియన్ సెక్షన్ డెలివరీస్ నాట్ బికాస్ ఆఫ్ కోవిడ్, బట్ కోవిడ్ సీజన్లో ఎక్కువ జరిగాయి సిజేరియన్ సెక్షన్ డెలివరీస్ డ్యూ టు ప్రికాషనరీ మెజర్స్. సో ఇవన్నీ మనకి కోవిడ్ సీజన్లో జరిగినవన్నమాట ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో నౌ యాజ్ ఐ సెడ్, precaution is better than cure. You have to be cautious when you are pregnant. So because of rising cases, you just have to be a little bit cautious about your health, personal hygiene. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు అనేటిది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్ళండి, వాటర్, టేక్ యువర్ ఓన్ వాటర్ బాటిల్స్ విత్ యూ, అవాయిడ్ మాస్ గ్యాదరింగ్స్, అండ్ ఇఫ్ యూర్ ఇట్స్ అన్అవాయిడబుల్, యూజ్ అ మాస్క్. ఇలా చేస్తూ ఉంటే మనం ఈ కాంప్లికేషన్స్ అనేటివి తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.